భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక మహా సంగ్రామానికి కౌంట్ డౌన్ పీక్ స్టేజ్కి చేరుకుంది. సరిగ్గా మరో 6 రోజుల్లో అంటే మార్చ్ 19న థియేటర్ల ముందు జరగబోయే విస్ఫోటనానికి ఈ రోజే ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ పడింది అని చెప్పాలి. ఒకవైపు దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న బాలీవుడ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2, మరోవైపు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ గల్లాపెట్టను బద్దలు కొట్టడానికి సిద్ధమైన మన పవర్ స్టార్ మాస్ జాతర ఉస్తాద్ భగత్ సింగ్. బాక్సాఫీస్ ట్రెండ్స్ ని లెక్కలని డీకోడ్ చేసే క్రమంలో ఈరోజు నమోదవుతున్న బజ్ చూస్తుంటే ట్రేడ్ పండితుల బుర్రలు సైతం బ్లాంక్ అయిపోతున్నాయి. ఎక్కడ నలుగురు సినీ అభిమానులు కలిసినా, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా దేని కలెక్షన్స్ ఎంత ఉంటాయి, డే 1 రికార్డ్ ఎవరిది అనే చర్చలే నడుస్తున్నాయి. ఉదయం నుండి ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సినిమా రిలీజ్కి ముందే బాక్సాఫీస్ బద్దలైపోతుందేమో అన్న భయం కలగకమానదు. ఈరోజు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్, టికెట్ ధరల వ్యూహాలు, బ్రీక్ ఈవెంట్ టార్గెట్స్ వెనక ఉన్న అసలు కథ వింటే ఎవ్వరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఈ బాక్సాఫీస్ మైండ్ గేమ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం టికెట్ ధరల నిర్ణయం. ఈ విషయంలో ఇద్దరు మేకర్స్ పూర్తిగా భిన్నమైన వ్యూహాలతో బరిలోకి దిగారు. ధురంధర్ 2 మొదటి నుంచే ఒక పక్కా కార్పొరేట్ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. వాళ్ల ప్రైమరీ టార్గెట్ ప్రీమియం ఆడియన్స్, మల్టీప్లెక్స్ క్రౌడ్. మొదటి భాగం సృష్టించిన సునామీ మీద వాళ్లకున్న విపరీతమైన నమ్మకం అది. అందుకే ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలతో పాటు మన హైదరాబాద్లోని ఏఎంబీ, ప్రసాద్స్ లాంటి ప్రధాన మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో టికెట్ ధరలను ఏకంగా 350 నుంచి 500 రూపాయల పైచిలుకు ఫిక్స్ చేశారు. సింగిల్ స్క్రీన్స్లో కూడా 200 నుంచి 250 రూపాయలకి తగ్గకుండా చూసుకున్నారు. రేట్లు ఇంత ఆకాశాన్ని అంటున్నా సరే రణవీర్ సింగ్ అగ్రెసివ్ యాక్షన్ చూడాలన్న కసితో జనాలు ఎగబడి టికెట్లు కొంటున్నారు. ఒక రకంగా ఈ ప్రీమియం ప్రైసింగ్ వల్లే వాళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అమాంతం పెరిగిపోతోంది. కానీ మన ఉస్తాద్ భగత్ సింగ్ రూటే సెపరేటు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే సామాన్య ప్రేక్షకుల మాస్ ఆడియన్స్ జాతర. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సృష్టించిన పూనకాలు మళ్లీ థియేటర్లలో రిపీట్ అవ్వాలంటే రిపీట్ ఆడియన్స్ చాలా ముఖ్యం. అందుకే టికెట్ ధరలను మరీ సామాన్యుడికి దూరం చేయకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు అనుమతించిన రెగ్యులర్ పెంపుతోనే వెళ్తున్నారు. మల్టీప్లెక్స్లలో 295 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 175 లేదా 200 రూపాయల రేంజ్లో ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఇది బాక్సాఫీస్ పరంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీస్, యూత్ మళ్లీ థియేటర్లకి రావడానికి ఈ అందుబాటు ధరలు ఒక మ్యాజిక్లా పనిచేస్తాయి. ఒక పక్క ప్రీమియం రేట్లతో బాలీవుడ్ దండెత్తుతుంటే ఆడియన్స్ పల్స్ పట్టుకుని పర్ఫెక్ట్ రేట్లతో పవర్ స్టార్ అడుగుపెడుతున్నాడు. ఇక ఈ రోజు అంటే మార్చ్ 13వ తేదీన నడుస్తున్న లేటెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేసిన అడ్వాంటేజ్తో ధురంధర్ 2 ఆల్ ఇండియా వ్యాప్తంగా ఒక సునామీ సృష్టిస్తోంది. నిన్నటికే 25 కోట్లు దాటిన ఈ బుకింగ్స్ ట్రెండ్ ఈ ఉదయం నాటికి ఏకంగా 40 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ దిశగా పరుగులు పెడుతోంది. హిందీ బెల్ట్లో అయితే ఏ సింగిల్ స్క్రీన్ చూసినా, ఏ మల్టీప్లెక్స్ చూసినా ఫాస్ట్ ఫిల్లింగ్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కేవలం నార్త్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా రణ్వీర్ క్రేజ్ శివాలెత్తుతోంది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో, యూకేలో అడ్వాన్స్ సేల్స్ పీక్కి చేరుకున్నాయి. కానీ అసలు విస్ఫోటనం ఈరోజే మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ నిన్న రాత్రి నుంచి ఇండియాలో పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యాయి. ఎప్పుడైతే ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్లోకి వచ్చాయో బుక్ మై షో, పీటీఎం లాంటి ప్రధాన టికెటింగ్ యాప్స్ సర్వర్లు కేవలం 10 నిమిషాలకే క్రాష్ అయ్యాయి. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి ఏరియాల్లో ఉన్న మెయిన్ థియేటర్లలో ఏ షో చూసినా క్షణాల్లో గ్రీన్ కలర్ నుంచి ఆరెంజ్ కలర్కి మారిపోయి సోల్డ్ అవుట్ పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విజయవాడ, గుంటూరు లాంటి మాస్ సెంటర్స్లో ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇటు అమెరికాలో కూడా ఉస్తాద్ విధ్వంసం మామూలుగా లేదు. కేవలం ప్రీసేల్స్ ద్వారానే డాలస్, చికాగో లాంటి ఏరియాల్లో అద్భుతమైన నంబర్స్ నమోదు చేస్తూ $2 మిలియన్ మార్క్ని అత్యంత వేగంగా టచ్ చేసే దిశగా జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు భగత్ సింగ్. ఒక పక్క వారం రోజుల నుంచి కలెక్షన్స్ రాబడుతున్న ధురంధర్ 2ని ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఒక్కరోజు బుకింగ్స్తోనే సవాల్ చేయడం ఒక అద్భుతమైన బాక్సాఫీస్ స్టడీ. ఈ విపరీతమైన క్రేజ్కి తగ్గట్టుగానే 2 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్లు చెదిరే రేంజ్లో జరిగింది. ఇక్కడే అసలైన బ్రేక్ ఈవెంట్ టార్గెట్స్ మనకి అర్థమవుతాయి. ధురంధర్ 2 సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించారు. అందువల్ల ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 నుంచి 500 కోట్ల రూపాయలకు అమ్మినట్లు గట్టిగా వినిపిస్తోంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా హిట్ అనిపించుకోవాలంటే అక్షరాల 500 కోట్ల షేర్ అంటే దాదాపు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టాల్సి ఉంటుంది. వినడానికి ఈ నంబర్ పెద్దదే అయినా మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్, యాక్షన్ సినిమాలకు ఉండే గ్లోబల్ మార్కెట్ని బట్టి పాజిటివ్ టాక్ వస్తే ఇది అసాధ్యమేమీ కాదు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే ఇది ఒక పక్కా టాలీవుడ్ టార్గెటెడ్ మాస్ ఎంటర్టైనర్. అయినా సరే పవన్ కళ్యాణ్కున్న భయంకరమైన మార్కెట్ స్టామినాతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 నుంచి 180 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు అంచనా. కేవలం నైజాం ఏరియాలోనే ఏ సినిమాకి జరగనంతరా బిజినెస్ జరిగిందంటే పవర్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉస్తాద్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వెళ్లాలంటే వరల్డ్ వైడ్గా దాదాపు 180 కోట్ల షేర్ అంటే సుమారు 300 నుంచి 320 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయాలి. ఇద్దరికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ భారీగానే ఉన్నాయి. కానీ వాళ్లకున్న కల్ట్ ఫ్యాన్ బేస్, ఇప్పుడున్న బుకింగ్స్ ఊపు చూస్తుంటే ఈ నంబర్స్ బ్రేక్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తోంది. ఇప్పుడు యావత్ సినీ ప్రపంచం దృష్టి మార్చ్ 19న పడబోయే ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే నిలిచి ఉంది. ఈ రోజు ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ రేంజ్ మరియు రాబోయే 5 రోజుల్లో పెరగబోయే ట్రెండ్ని చూస్తుంటే ఫస్ట్ డే అంచనాలు మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. దురంధర్ 2 సినిమాకి పాన్ ఇండియా వైడ్గా అలాగే ఓవర్సీస్ కలుపుకొని మొదటి రోజే కనీసం 120 నుంచి 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ గట్టిగా నమ్ముతోంది. ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే మన టాలీవుడ్ బాక్సాఫీస్ సత్తా, మన డెన్సిటీ బయటపడబోతోంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లోని తెలుగు ఆడియన్స్ మరియు పక్క రాష్ట్రాలలోని కొంత మార్కెట్తోనే ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రీమియర్స్, ఫస్ట్ డే షోలు, ఏపీ తెలంగాణల్లో పడే బెనిఫిట్ షోలు అన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 70 నుంచి 100 కోట్ల గ్రాస్ మార్క్ని పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండ్తో టచ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దురంధర్ 2 ఆల్ ఇండియా మార్కెట్తో ఫైట్ చేస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం రీజనల్ మార్కెట్తోనే 100 కోట్లు టార్గెట్ చేయడం ఒక చారిత్రాత్మక విషయం. మార్చ్ 19 ఉదయం ఆటల తర్వాత పబ్లిక్ నుండి వచ్చే మౌత్ టాక్ ఎలా ఉండబోతోంది అనేదే ఈ మొత్తం గేమ్ని డిసైడ్ చేస్తుంది. ఆదిత్యధర్ విజువల్స్తో రణవీర్ సింగ్ పాన్ ఇండియాను శాసిస్తాడా, లేక తనదైన సాలిడ్ మాస్ స్వాగ్తో పవర్ స్టార్ లోకల్ బాక్సాఫీస్ని ఏలేస్తాడా అనేది ఇంకో వారం రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకు ఈ బాక్సాఫీస్ సుడిగుండంలో నంబర్ల హోరు, ఈ ఉత్కంఠ ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది.